చచ్చిపోయారు అత్తయ్య, చచ్చిపోయారు. దాము ఏం మాట్లాడుతున్నావు? ఏం కూసావు? ఏం కూసావు? చంపేస్తా. మా అమ్మ తను. మా అమ్మ గురించి అలా ఎలా మాట్లాడతావు? మా అమ్మ నీ దృష్టిలో చచ్చిపోయిందా? అలా అనుకుంటే సింధు విషయంలో నువ్వు చేసిన తప్పుకి నా దృష్టిలో నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోయి ఉండాలి? మీ అమ్మ ఈ సింధుతో కలిసి నాటకమాడి మనల్ని మోసం చేసింది చంద్ర. అది నీకు కనిపించట్లేదా? నీ కళ్ళేమైనా మూసుకుపోయాయా? నేనన్న మాటలు మాత్రమే నీకు కనిపిస్తున్నాయా? మాట్లాడు చంద్ర, మాట్లాడు. ఈ నాటకం గురించి చెప్పు. ఇదంతా నాకు ముందే తెలుసు, ముందే తెలుసు, ముందే తెలుసు, ముందే తెలుసు, ముందే తెలుసు, ముందే తెలుసు. అంటే నువ్వు కూడా నన్ను మోసం చేసావా చంద్ర? నువ్వు నన్ను ఎన్నిసార్లు మోసం చేయలేదు? నాకు చెప్పకుండా సంధ్యని, కన్యాకుమారిని తీసుకొచ్చి మనింట్లో పెట్టావు. ఏ తప్పు చేయని సింధుని నాకు తెలియకుండా ఎన్ని చిత్రహింసలు పెట్టావు. అది మోసం కదా? ఈ సింధు తప్పు చేయలేదని నీకు తెలుసా చంద్ర? నువ్వేమైనా చూసావా? సింధు తప్పు చేయడం నువ్వు చూసావా దాము? సింధు తప్పు చేసిందని నీకెలా తెలుసు? నువ్వు ప్రత్యక్షంగా చూసావా? లేక దానికి సంబంధించిన ఆధారాలు గాని, సాక్ష్యాలు గాని నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉంటే చూపించు. నీ అనుమానాలు, అపార్థాలు అన్నీ ఊహాగానాలే. సింధు మీద నీకున్న కోపం మాత్రమే, అంతే, వేరే ఏమీ లేదు. మా అమ్మ ఇంత వయసులో కూడా తన మనవడు, మనవరాల్ని కలపడం కోసం, వాళ్ల కాపురం నిలబెట్టడం కోసం తనకి జబ్బుందని నాటకమాడి వాళ్ళని కలిపే ప్రయత్నంలో చావొంచుల దాకా వెళ్ళొచ్చింది దాము. అలాంటి మంచి మనసున్న మా అమ్మని చావు కోరుతావా? మొదటిసారి, ఫస్ట్ టైం నాకు నిన్ను చూస్తే అసహ్యం వేస్తుందాము. ఇన్నాళ్ళు ఎంతో భరించాను, సహించాను, ఓపికగా ఉన్నాను. మొగుడిగా, మగాడిగా నీ ముందు చాలా తగ్గించుకొని ఉన్నాను. ఎందుకో తెలుసదాము? ఏ రోజుకైనా నా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది, నా కుటుంబం అంతా ఒక్కటవుతుందని. కాని నువ్వు మారవు. ఈ జన్మలో నువ్వు మారవు. నీ బుద్ధి, నీ మొండితనం ఇంతే. ఇక నువ్వు మారవు. నువ్వు ఇలాగే ఉంటావు. నాకు నువ్వు మారుతావన్న నమ్మకం లేదు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఇందాకేమన్నావు? నీ దృష్టిలో మా అమ్మ చనిపోయిందన్నావు కదూ? మా అమ్మ కాదు, నా దృష్టిలో ఈ క్షణమే, ఇప్పుడే నువ్వు చచ్చిపోయావు. నువ్వు చచ్చిపోయావు. నువ్వు చచ్చిపోయావు. నువ్వు చచ్చిపోయావు. నువ్వు చచ్చిపోయావు. నువ్వు చచ్చిపోయావు. అర్థమైంది చంద్ర, నాకు బాగా అర్థమైంది. మీ అమ్మ, నువ్వు, సింధు అందరూ కలిసే నాటకం ఆడారు కదా? అందరూ కలిసే ఈ నాటకం ఆడారా? నేను మాత్రమే పరాయిదాన్ని, అంతే కదా? సరే, నేనే మీ జీవితానికి అడ్డు అదుపు అనుకుంటే, నేనే వాళ్ళ విషయంలో తప్పు చేశానని నువ్వు భావిస్తే
సింధు తప్పు చేయలేదని నువ్వు అనుకుంటే నేనే వెళ్ళిపోతాను. ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం ఉండాలి? నా వల్లే కదా మీకు ఈ బాధలన్నీ. నేనే లేకపోతే ఏ దిగులు ఉండదు, అంతే కదా? అంతే కదా? నేను ఇక బ్రతకను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను. అమ్మా, ఏంటమ్మా నువ్వు? పిచ్చి పట్టిందా నీకు? ఏదో జరిగిందని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావేంటమ్మా? ఏంటమ్మా ఇది? తొందరపడి నువ్వేమైనా చేసుకుంటే మేమంతా ఏమైపోవాలమ్మా? ఎందుకు ఇలా తొందరపాటి నిర్ణయాలు తీసుకుంటావు? చచ్చిపోతే ఇప్పటికిప్పుడు సమస్యలు తీరిపోతాయి దాము. నా ఇంటి సమస్య తీరుతుంది. అది చాలు నాకు, అది చాలు. చంద్ర, ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నా ఇంట్లో అదైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే జరగాలి. ఆలోచించుకో. అదుండాలా నేనుండాలా చెప్పండి. ఆగమ్మా, ఆగు. అత్తయ్య, నా మీదున్న కోపంతో మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు, మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అత్తయ్య. అబ్బో, ఇప్పుడు దీనికి అవకాశం ఇస్తే ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసి అత్తయ్య మనసు మార్చేస్తుందేమో. వెంటనే దీనికి బ్రేక్ వేయాలి, చెక్ చెప్పాలి. అత్తయ్య, మీకేం కాకూడదు, నేనే వెళ్ళిపోతాను అత్తయ్య. ఇంక నీ నాటకాలు ఆపుతావా? నీకు దండం పెడతాను సింధు, కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఇప్పటికే నీ వల్ల ఈ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. మా కుటుంబం మొత్తం నీ వల్ల బాధలు అనుభవిస్తుంది. సంతోషం అనేది లేకుండా మాకు దూరం అయిపోయింది. ఇప్పుడు మా అత్తయ్యని కూడా మాకు దూరం చేయకు సింధు, నీకు దండం పెడతాను. మా అత్తయ్యని మాకు దూరం చేయకు సింధు. ఆపవే నీ కన్నీళ్ళ డ్రామాలు. ఆ ఏడు పేరు మీ అత్త దగ్గర ఏడు. ఈ ఇంట్లో సంతోషం అనేది లేకుండా పోయింది నా మనవరాలి వల్ల కాదే, నీ వల్లే. మీ అందరి వల్లే సర్వనాశనం అయిపోయింది. చూసావా రయేష్, మా అత్తయ్యని నా భర్తని నాకు ఎంత వ్యతిరేకంగా మార్చేసిందో ఈ సింధు. చూసావారా? చివరికి మా అత్తయ్య కూడా ఇలాగే మాట్లాడుతుంది.
అయిన వాళ్ల మధ్య అగాధాలు సృష్టించే ఈ సింధు రాక్షసి మన ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను. మీ బామ్మకి ఏ జబ్బు లేదని తేలిపోయింది కాబట్టి ఇక సింధు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఇకపై ఈ ఇంట్లో అదైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. అంతే 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 అంతే. సరేనే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. సింధు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితే వస్తే అదొక్కతే పోదు. దాంతో పాటు దాని భర్త పిల్లలు కూడా వెళ్లాల్సిందే. రాడు, వీడు నా కొడుకు. ఇక్కడే ఉంటాడు. యష్ నేను కన్న కొడుకు, వాడు నా మాటే వింటాడు. ఒరే యష్, ఆఖరిసారిగా అడుగుతున్నాను, సింధుతో పాటు వస్తావా రావా? ఒరేయ్, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, సింధుతో పాటు ఈ ఇంటి గడప దాటి నువ్వు వస్తావా రావా? సరేనే దాము, నీ కొడుకుని నీతో పాటే ఉండిపోమను. నేను నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాను. చంద్ర, రారా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మాట్లాడవేంట్రా? అది మారదు, ఇది అస్సలు మారదు, మొండిది. భర్త దూరం అయితే ఆ బ్రతుకి ఎంత నరకంగా ఉంటుందో నీ భార్యకి అర్థం అవ్వాలిరా. రారా. ఏంటి చంద్ర ఆలోచిస్తున్నావు? మీ అమ్మ పిలుస్తుంది కదా, వెళ్ళు వెళ్ళు. ఎప్పుడైతే నువ్వు సింధు మీ అమ్మ కలిసి నన్ను మోసం చేస్తూ నాటకాన్ని మొదలు పెట్టావో ఆ రోజే నేను నీకు కానిదాన్ని అయిపోయాను కదా, అంతే కదా? ఇందాక నువ్వే అన్నావు కదా నీ దృష్టిలో నేను చచ్చిపోయాను అని. ఇంకా నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మీ అమ్మ పిలుస్తుంది కదా, వెళ్ళు చంద్ర వెళ్ళు. అమ్మా, ఏంటమ్మా ఇది? నాన్న నువ్వు వెళ్ళిపోమంటున్నావు ఏంటమ్మా? ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది? రేయ్, నేను మీ నాన్నకి అవసరం లేనప్పుడు అలాంటప్పుడు నాకు మాత్రం మీ నాన్న అవసరం ఏముందిరా? నాకు ఎవ్వరు వద్దు. నువ్వు తేజ మీరిద్దరు చాలు. మీరిద్దరూ ఉంటే చాలు, నాకు ఇంకెవ్వరూ వద్దు. వెళ్ళు చంద్ర. ఇంకా నువ్వేం ఆలోచించకు, వెళ్ళు. నువ్వు ఎలాగో వాళ్ళ పార్టీయే కదా. ఈ క్షణం వరకు మా అమ్మ నన్ను రమ్మని చెప్తున్నా నేను ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నానో తెలుసా దాము? నువ్వు మారతావు, అందరినీ కలుపుకుపోతావనుకున్నా. నువ్వు మారవు. నీ మొండితనము మారద్దాము. ఇంత జరిగిన తర్వాత నీలో అసలు
మార్పే కనిపించట్లేదు. చిచి, ఈ జన్మలో నీకు బుద్ధి రాదు. నీకు నీ కొడుకులుంటే మా అమ్మకు కూడా ఈ కొడుకున్నాడు. నా కోడలికి ఈ మామయ్య ఉంటాడు. వెళ్తాం. నువ్వు మారే వరకు నీకు దూరంగా వెళ్తాం. రామ్మా. మావయ్య 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 భాగ్యం వద్దు భాగ్యం వద్దు భాగ్యం. అసలు ఈ గొడవలన్నిటికీ కారణం నేను. కేవలం నా పిల్లలకి నాన్న ప్రేమతో పాటు నాన్నమ్మ అభిమానం కూడా అందాలని, అందరితో కలిసి ఉండాలని ఈ నాటకం ఆడడానికి ఒప్పుకున్నాను. కానీ నా వల్ల మీరందరూ విడిపోవాల్సిన పరిస్థితి వస్తే నా పిల్లల్ని తీసుకుని నేనే వెళ్ళిపోతాను మావయ్య. నా కోసం తొందరపడి మీరు అత్తయ్యకి దూరం కాకండి ప్లీజ్ మావయ్య. భర్త దూరం అయితే భార్య పడే బాధ, నరకం ఎలా ఉంటుందో నేను అనుభవిస్తున్నాను మావయ్య. ఆ బాధ, నరకం అత్తయ్య పడకూడదు మావయ్య. మీకు దండం పెడతాను, నా వల్ల మీరు దూరం కాకండి ప్లీజ్ మావయ్య. నా వల్ల దూరం కావద్దు మావయ్య. భాగ్యం ప్లీజ్ భాగ్యం, నువ్వైనా మావయ్యకి చెప్పు భాగ్యం, చెప్పు. సిద్ధు, నువ్వింకా పిచ్చిదానిలో మాట్లాడతావేంటే? అసలు దానికి లేని బాధ నీకెందుకే? అయ్యో భాగ్యం, నీకు దండం పెడతాను భాగ్యం. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే భాగ్యం. ఏంటే వదిలేసేది? ఉంటే అందరం కలిసి ఇంట్లో ఉండాలి, లేదంటే మీ అత్త అన్నట్టుగా దూరంగా ఉండాలి. దమయంతి, నా కొడుకుని నా మనవరాల్ని తీసుకుని నేను పల్లెటూరు వెళ్ళిపోతున్నాను. నువ్వు కోరుకున్నట్టుగానే. పదవేసిండు. ప్లీజ్ భాగ్యం, నా మాట విను భాగ్యం. నా కొడుకు నాతో వస్తున్నాడు అంతే. నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళరా. నా మాట విన్నానా? నాన్నకి నువ్వైనా చెప్పమ్మా ప్లీజ్ అమ్మా. నాన్నకి నువ్వు చెప్తే అవుతాడమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మ నా మాట వినమ్మా, నీకు దండం పెడతానమ్మా ప్లీజ్ అమ్మా. నాన్న ప్లీజ్ నాన్న, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళదు నాన్న. అమ్మ బాధపడుతుంది నాన్న. నన్ను వద్దు నాన్న, అందరం కలిసి ఉందాం నాన్న ప్లీజ్. మీ మొగుడు పెళ్ళాల విషయంలో నేను నిన్ను ఎన్నిసార్లు బ్రతిమలాడి చెప్పానురా. సింధు నువ్వు కలిసిపోయి ఆనందంగా పిల్లలతో కలిసి కాపురం చేసుకోండ్రా అని. ఏ రోజైనా నా మాట విన్నావా? మీ అమ్మ మాటే కదరా వింటూ వస్తున్నావు. ఇప్పుడు నీ మాట నేనెందుకు వినాలరా? వినను. ఇదిగో దమయంతి, పెద్దదానిగా అనుభవంతో చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. నీకు ఒక కూతురుండుంటే నా మనోరాలు సింధు పడే బాధ ఏంటో నీకు తెలిసి ఉండేది. ఇంతకింత నువ్వు అనుభవిస్తావే. ఎవరు నీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకోలేకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. నీకు ఒక రోజంటూ వస్తుంది. ఆ రోజు నా అనేవాళ్లు తోడు లేక నువ్వు ఒక్కదానివే అనాథలాగా మిగిలిపోతావు. ఒక్క ముద్ద కూడా పెట్టే దిక్కు లేకుండా పోతుంది. అప్పుడు తెలుస్తుంది నా మనవరాలి విలువేంటో. అప్పుడు తెలుస్తుంది. భాగ్యం ఆగు భాగ్యం. ఏంటి భాగ్యం ఇది? నా వల్ల అత్తయ్య బాధపడ్డవేంటి? వద్దు భాగ్యం ప్లీజ్ భాగ్యం. భాగ్యం 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 ప్లీజ్. నువ్వు మీ అమ్మ మాట విను, నేను నా తల్లి మాట వింటాను. పుష్ప మహాటవి
పదమ్మా. పద. దొరికినదా ప్రియవరం కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా జేజీ అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్దాం పదండ్రా. ఎక్కడికంటే చెప్పవేంటి జేజీ? మనందరం కలిసి మన ఊరు వెళ్తున్నాం. ఎందుకంటే మీకు సెలవులు ఇచ్చారు కదా, అందుకే మనం మన ఊరు వెళ్తున్నాం. పదండి పదండి. మా నాన్న రాడా? మీ నాన్నకి ఆఫీసులో పనుందంట, తర్వాత వస్తాడు. ముందు మనం వెళ్దాం పదండి. శశి, ఊరే కాదు ఇల్లు కూడా సూపర్గా ఉంది. మనతో పాటు నాన్న కూడా వచ్చుంటే బాగుండేది.